అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పన్నీర్ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన హెల్తీ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: తురిమి పెట్టుకున్న బీట్రూట్ 2 కప్పులు, మ్యాష్ చేసుకున్న పన్నీర్ 1 కప్పు, వేరుశనగ పప్పులు 1/2 కప్పు, కట్ చేసుకున్న అల్లం 2 ఇంచుల ముక్క, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, నూనె 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత ముందుగా వేరుశనగ పప్పుల్ని డ్రైగా వేపుకోవాలి. నూనె లేకుండా 5 నిమిషాల పాటు వేరుశనగ పప్పుల్ని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత నూనె వేసి వేడి చేయాలి. నూనెలో కూడా 1-2 నిమిషాలు బాగా వేగాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అందులో తాలింపు దినుసులు వేసి అవి చిటపటలాడేంత వరకు వేపాలి. తర్వాత కట్ చేసుకున్న అల్లం వేయాలి. అందులోని పచ్చిమిరపకాయలు వేయాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేయాలి. బీట్రూట్ని శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పెట్టుకుంటే త్వరగా వేగుతుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. బీట్రూట్ వేసి నూనెలో మూత లేకుండా 2 నిమిషాలు వేపాలి. 2 నిమిషాలు వేపిన తర్వాత దాని మీద మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది. దాదాపు 10 నిమిషాల వరకు మగ్గించాలి. మెత్తబడిన బీట్రూట్ని ఒకసారి బాగా తిప్పాలి. ఇప్పుడు అందులో మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేయాలి. పన్నీర్ని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ కూడా మూత లేకుండా 2 నిమిషాలు బీట్రూట్తో పాటుగా వేపాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. అందులో కొద్దిగా పసుపు వేయాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి జాగ్రత్తగా కలిపి మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన కూరని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. రుచికరమైన హెల్తీ రెసిపీ బీట్రూట్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేయండి. వేడివేడి అన్నంతో వడ్డించండి. రుచికరమైన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.